హాయ్ ఫ్రెండ్స్, నేను కిషోర్ మాట్లాడుతున్నా. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ మాత్రం చెప్తున్నా. ఇది మీరు బయట వాళ్ళు వినొచ్చు, బట్ నా దగ్గర ఎలా ఉంటుంది, క్లాసెస్ ఎలా ఉంటాయి, ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయని చెప్తాను. ఓకే, నా దగ్గర ఏ స్టూడెంట్స్ అయినా జాయిన్ అయినప్పుడు నేను చెప్పే స్టార్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే కిషోర్ ఫ్యాషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాను అనమాట. ఓకే, నేను ఏంటంటే 3 months ఆ పీరియడ్ అనేది ఇస్తున్నా ఛాన్స్ స్టూడెంట్కి. కంప్లీట్గా 100 daysలో పర్ఫెక్ట్ చేస్తాము. ఈ 100 daysలో కూడా ఎలా ఉంటాయంటే మండే, వెన్స్డే, ఫ్రైడే అనే క్లాసెస్ మీకు ఉంటాయి. టైమింగ్ అనేది ఇక్కడ మార్నింగ్ 10 నుంచి నైట్ 9 లోపల ఏ టైం రావచ్చు ఇక్కడ. అంటే నేను నా మైండ్ సెట్ అంటే స్టూడెంట్కి వదిలేస్తాను. స్టూడెంట్ ఫ్రీడమ్ టైం బట్టి మీరు ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆ టైంకి వచ్చి నేర్చుకోవచ్చు. టైం చాయిస్ డేస్ కూడా ఎలా ఇస్తానంటే మండే, వెన్స్డే, ఫ్రైడే మీకు ఇస్తున్నా ఆ షెడ్యూల్. లేదు ఆ 3 రోజులు నేను రాలేను, లేదంటే సాటర్డే, సండే వస్తుంది. సాటర్డే, సండే వచ్చినప్పుడు 3 hours స్పెండ్ చేయాలి. మండే, వెన్స్డే, ఫ్రైడే వచ్చిన 2 hours చేస్తారు. సాటర్డే, సండే వచ్చి 3 hours చేస్తారనమాట. ఇదొక బ్యాచ్ ఉంటుంది. ఓకే, అంటే 2 hours వెళ్ళిపోమని చెప్తానంటే వెళ్ళిపోమని చెప్పను, బట్ అంటే ఆ 2 hours అవర్స్ క్లాస్ వాళ్ళకి ఉంటుంది, నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రిమైనింగ్ టైం అనేది వాళ్ళు ప్రాక్టికల్స్, హోంవర్క్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. టోటల్గా ఒక 1 hour 2 hours ఎక్కువ ఉన్నా సరే పర్సనల్ థింగ్స్ అండ్ ఫ్యామిలీ థింగ్స్ మాట్లాడకూడదు. ఎవరితో మీరు డిస్కస్ చేసినా ఓన్లీ వర్క్ రిలేటెడే ఉండాలి. ఓకే, సాటర్డే, సండే వచ్చిన వాళ్ళు అంటే ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, వర్క్ మీద ఫ్యాషన్ ఉన్న వాళ్ళు రావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎలానే ఉంటారు అనమాట. ఓకే, ఇది పాయింట్ 1 నెంబర్ 1. సెకండ్ వచ్చంటే నా దగ్గర జాయిన్ అయ్యాక డోంట్ టాక్ అండ్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్, యూ హ్యావ్ టు డిస్కస్ ఓన్లీ వర్క్ రిలేటెడ్. అంటే మీరు నా దగ్గర ఒకసారి జాయిన్ అయితే కనుక నేను నా బాధ్యత ఏంటంటే మీకు నచ్చిన టైం ఇస్తున్నా, మీకు చాయిస్ ఇస్తాం డేస్ కూడా. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఒక కండిషన్ పెట్టుకున్నాను, నాకు డోంట్ టాక్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్, యూ హ్యావ్ టు డిస్కస్ ఓన్లీ వర్క్ రిలేటెడ్. ఓకే, 3 monthsలో కంప్లీట్ కాకపోతే ఇంకో 1 month ఎక్స్ట్రా ఇస్తున్నా. అంటే లీవ్స్, ఫ్యామిలీ లీవ్స్ కానీ లాంగ్ లీవ్స్ కానీ ఉంటే ఒక 1 month ఎక్స్ట్రా ఇస్తున్నా మీకు. ఓకేనా, క్లియర్. ఇంకా ఇన్కేస్ కాకపోతే మీకు ఇంకా లాంగ్ లీవ్ పెడితే 1 month ఇస్తుంది. అంటే వన్స్ మీరు ఒకసారి జాయిన్ అయితే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు పర్ఫెక్షన్ బాధ్యత ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక కస్టమర్ వచ్చి 10 డ్రెస్సులు 20 డ్రెస్సులు ఇస్తే డే అండ్ నైట్ కుట్టిసి నేను స్టిచ్ చేసి ఇచ్చేస్తా. బట్ నేను పర్సన్ పర్ఫెక్ట్ చేయాలనుకుంటే కనుక నా ప్యాటర్న్ కానీ వినాలి, నేను చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయాలి. మీకు టైం చూస్తే మీకు ఇండివిజువల్గా ఇచ్చాను మీకు. ఓకే, ఇక్కడ 3 months పీరియడ్తో పాటు ఎక్స్ట్రా 2 months యాడ్ చేసి ఇస్తున్నా మీకు. ఓకేనా, అలాంటి ఏంటంటే ఈ టైం సద్వినియోగం చేసి మీకు ఇక్కడ ఏంటంటే ఛాన్స్ ప్రతి ఒక్కళ్ళు ఇంటరాక్ట్ నేను అవుతుంటా. మీరు జాయిన్ అయ్యి పర్ఫెక్ట్ అయినంత వరకు మీకు ఛాన్సెస్ మీకు ఇస్తుంటా. అంటే మీ కట్టే అమౌంట్ మీ న్యాయం చేసి పంపిస్తే తప్ప వితౌట్ దీన్ని పంపేయను, రాసి పెట్టుకోండి. క్లియర్ కదా. నెంబర్ 3 మీకేంటంటే ఈ 2 స్టెప్స్ అయిపోయాక ఈ 3 స్టెప్లు ఏంటంటే మండే, వెన్స్డే, ఫ్రైడే రిమైనింగ్ డేస్ అనేది ఖచ్చితంగా హోంవర్క్ చేయాలి. నా దగ్గర ఎవరైనా జాయిన్ అవ్వాలంటే హోంవర్క్ చేస్తానని వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇందులో 2 ఉన్నారు, ఆప్షన్ ఏ ఉన్నారు, బి ఉన్నారు. ఏ అనే వాళ్ళు ఏంటంటే లోకల్లో ఉన్నవాళ్ళు, మిషన్ పెట్టుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు మిషన్ అవైలబుల్ ఉండవు కానీ వాళ్ళకి షెడ్యూల్స్ వేరే, నేను వాళ్ళకి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అనేది, హోంవర్క్స్ ఎలా చేసుకోవాలి, టైం షెడ్యూల్ ప్యాటర్న్ డిజైన్ చేసి ఇస్తాను. బట్ లోకల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హోంవర్క్ చేయాలి. ఇక్కడ కిషోర్ ఫ్యాషన్కి వచ్చి నేర్చుకుని 3 hours 4 hours 2 hours ఉంటున్నారు కదా, ఇక్కడ ఎంత రెస్పాన్సిబుల్ చేస్తున్నారు, నెక్స్ట్ రిమైనింగ్ డే కూడా మీరు అంతే హార్డ్ వర్క్ మీరు చేయాలి. అప్పుడే మీరు సక్సెస్ అనేది అవుతారు. నార్మల్ జస్ట్ టైంపాస్కి వచ్చి వెళ్ళినా సరే కటింగ్గా వచ్చి పర్ఫెక్ట్ అయిపోతారు. బట్ మీరు ప్రాపర్గా మీకు టైలింగ్ నేర్చుకుని షాప్ బుట్టికి పెట్టుకుంటే నేను చెప్పిన ఫార్ములాస్ అన్ని పాటిస్తే మీరు 100% సక్సెస్ అవుతారు. సో సక్సెస్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మన ప్రాపర్ స్టాండర్డ్గా ఫిక్స్ అవ్వాలంటే నేను చెప్పే ప్యాటర్న్స్ని అవ్వాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వన్స్ మీరు జాయిన్ అయ్యాక పర్ఫెక్ట్ అనేది మీకు ఛాన్స్ ఇస్తున్నా. ఓకేనా, హోంవర్క్ అనేది నేను పట్ల మెన్షన్ చేస్తే ఖచ్చితంగా. అంటే నేను మండే వచ్చారు క్లాస్కి, ట్యూస్డే రోజు రారు. అంటే ఈ మండే రోజు క్లాస్ ఏది చెప్పాను, ట్యూస్డే రోజు ఇంటి దగ్గర హోంవర్క్ చేస్తున్నాయి. డౌట్స్ ఏమైనా వస్తుంటాయి, కామన్గా డౌట్స్ వస్తాయి. సబ్జెక్టు చెప్పినప్పుడు అర్థం అవ్వడం, తర్వాత కొన్ని రాకపోవడం ఉంటాయి, అందరూ ఒకసారి క్యాచ్ చేయలేరు కాబట్టి. సో డౌట్స్ ఏమిస్తే డౌట్ పేజ్ ఇస్తుంటా. ఆ డౌట్ పేజ్లో మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ నోట్ డౌన్ యువర్ డౌట్ పేజ్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ 100 times విత్ క్లారిటీ ఆఫ్ టీచింగ్ అని చెప్తున్నా. అంటే మీకు ఒకసారి అర్థం కాకపోతే 100 సార్లు నేను చెప్పడానికి రెడీ ఉన్నాను. ఓకే, నేను ఒక పర్సన్కే చెప్తానని చెప్పట్లేదు. ఓకే, అంటే ప్రతి పర్సన్ అదే జాయిన్ అయ్యి ప్రతి పర్సన్ అతను ఇంటరాక్ట్ అవ్వచ్చు. నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా సరే నాతో మీరు డిస్కస్ చేయొచ్చు. డిస్కస్ చేస్తే కనుక నేను మీకు నెక్స్ట్ సబ్జెక్ట్ క్లియర్ చేసే పంపిస్తాను. ఇక డ్యూరేషన్ కూడా ఏంటంటే 3 months పీరియడ్తో పాటు మీకు పర్ఫెక్ట్ అనేది మీకు ఛాన్స్ ఇస్తాను అనమాట. ఇంకా ఓకే, ఇక్కడ అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని చెప్పట్లేదు ఇక్కడ మీకు క్లియరా. అంటే ఇక్కడంటే ఏ పర్సన్ సార్ ఇక్కడ మీకు సమ్ కైండ్ ఆఫ్ ఇనిషియల్ నేను చెప్పిన టైం ప్రకారం రండి అని చెప్పండి. ఇక్కడంటే స్టూడెంట్కి టేకప్ కూడా ఎలా ఉంటుంది చెప్తున్నా. స్టూడెంట్కి ఎప్పుడు కూడా నేను జాయిన్ అయ్యి ఇండివిజువల్ టేకప్ ఉంటుందండి. ఓకే, గ్రూప్లో 10 మంది 20 మంది చెప్పను. ఇండివిజువల్కి ఫార్ములాస్ అన్ని ఇచ్చి మీకు ఎట్లా అంటే ఒక గైడ్ చేసుకుని మీకు చెప్తాను ఫార్ములాస్. తర్వాత గ్రూప్ ఎప్పుడు క్రియేట్ అంటే మీ బేసిక్స్ అన్ని ఫార్ములాస్ అన్నీ అర్థమైపోయాక మీకు అప్పుడు
మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను. గ్రూప్లో కూడా 5 to 10 మెంబర్స్ అలా ఎక్కువ ఉంటారండి. 5 to 6 మెంబర్, 4 to 6 మెంబర్స్ ఉంటారు. ఆ 6 మెంబర్లో ఒక నెంబర్ రాలేదు ఈరోజు క్లాస్కి, అలాగే మీ సబ్జెక్ట్ ఆగదు, మీకు జరగాలి సబ్జెక్ట్ జరుగుతుంది. ఆ రాని నెంబర్ కూడా భయపడే అవసరం లేదు. మీకు ఏం చెప్పా, మీరు నేర్చుకుని పర్ఫెక్ట్ అయినదని చెప్పేసి బాధ్యత అది. మీకు ఎలా చెప్పాలి ఏంటంటే నేను సర్చ్ చేసుకుంటా. మీరు చేయాల్సింది అంత ఒకటే, మీరు పర్ఫెక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎవరు టెన్షన్ పడే అవసరం లేదు. మీరు వన్స్ నా దగ్గర జాయిన్ అయ్యాక పర్ఫెక్ట్ చేసి పంపించే బాధ్యత నాకు ఉంటుంది. దాంతోపాటు చెప్తారు కదా, ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చినప్పుడు పోతాను అనేది ఉండకూడదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందే. అందరికీ జాయినింగ్ అయినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా క్లారిటీగా చెప్పుకుంటాను. మీకు 2 hours అనేది 2 hours రెస్పాన్స్ పెట్టుకుంటా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ 2 hours అయిపోయాక కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ సబ్జెక్ట్లో నెక్స్ట్ క్లాస్ మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకే, ఎవరు భయపడేది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ఓకే, ఇక్కడ కిషోర్ ఫ్యాషన్స్ ఇన్సైడ్లోన ఇప్పుడు ఉంటారు కదా, అందరూ ఒకలే ఉండరు. డిఫరెంట్ నేచర్తో ఉంటారు, డిఫరెంట్ వర్క్స్తో వస్తుంటారు, ఒక్కొక్కరు ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఉంటారు. మీకు ఇక్కడ ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, మీకు ఒక ఏ అనే పర్సన్కి 10 to 12 అని చెప్పాను, బి అనే పర్సన్కి 2 to 4 అన్నాను. యాక్చువల్లీ మీకు ఆ టైంలో నేను రెస్పాన్సిబుల్ ఉంటాను. మీకు ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, మిషన్ ఇవ్వకపోయినా ఇక్కడ ఏదైనా ఇష్యూ ఏముందని సరే మీరు పర్సనల్గా నా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. మీకు మీరు వాట్సాప్ చేసిన సరే మీకు ఏంటంటే వాళ్ళు పలానా వ్యక్తి చెప్పారు మీ గురించి చెప్పేది ఉంటుంది, బయటికి రా పాయింట్స్. సో నేనేంటంటే ఇక్కడ అందరినీ ఒకటే, ఎవరు సొంతం కాదు, ఇక్కడ అందరూ అందరూ కిషోర్ ఫ్యాషన్స్ అనేది మనందరిది అనేది క్లియర్గా ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉంటుంది. నేను కూడా క్యాజువల్గా క్లియర్గా ఉంటాను. నా సబ్జెక్ట్స్ వినేటోళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది నా కోసం ఏంటనేది. ఓకే, నేను ఎప్పుడు కూడా ప్రొఫెషనల్గా దేనిగా ఉండను, ఫ్రీగా ఉంటాను. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఫ్రీగా ఉన్నప్పుడు మీకు ఏదైనా సరే నేను అతను అడిగి మీరు డిస్కషన్ క్లియర్గా అవ్వగలరు. ఫ్రీగా ఉండడం జస్ట్ టైం పాస్ చేసి వెళ్ళిపోవడం కాకుండా ఫ్రీగా అంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ చేసుకుని చేయొచ్చు ఇట్లా. సో నా కాన్సెప్ట్ అంటే టైలింగ్ అనేది కంప్లీట్గా ఈ విధంగా మీకు నేర్పిస్తామన్నమాట. ఓకే, ఒక్కసారి నా దగ్గర జాయిన్ అయితే నేర్చుకుని పర్ఫెక్ట్ అయినంత వరకు ఉంటుంది. మీరు జాయిన్ అయ్యే ముందు కూడా నా దగ్గర 10 నిమిషాలు తిరిగారండి, ఎక్కడ మీకు నచ్చితే అక్కడ జాయిన్ అవ్వండి. ఓకే, నా దగ్గర అంటే ఎవ్రీ ఇయర్ కూడా అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, మీరు ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు వచ్చినా సరే అమౌంట్ పెరుగుతుంటుంది తప్ప తగ్గదు. ఓకే, ఎందుకంటే మీకు నియర్ బై మీకే తెలుస్తుంది, మన దగ్గర వచ్చి చూసి వెళ్తే మీకు ఎలా ఉంటుంది క్లారిటీ తెలుస్తుంది. ఎనీబడి కెన్ లెర్న్ టైలింగ్ విత్ ఈజీ మెథడ్. మన దగ్గర ఏంటంటే బ్లౌజ్ కట్ చేయడం, డ్రెస్ పెట్టి కట్ చేయడం కాదండి, ఇది కంప్లీట్ టేప్ మెజర్మెంట్స్ ఉంటాయి. టేప్ మెజర్మెంట్ కూడా లెసన్ ఉంటుంది సబ్జెక్టు, టేప్కి సపరేట్, స్లీవ్స్ సపరేట్, హ్యాండ్స్ బాడీ పార్ట్ సపరేటు, ప్రతి దీనికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, థియరీ ఉంటుంది. మన దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ కూడా స్టిచ్చింగ్ చేసి ఇస్తామంటారని ఎవరు నోట్స్ కూడా వాళ్ళకి ఇవ్వదు. సో మన దగ్గర నోట్స్ కన్నా అంత ప్రాధాన్యత ఇంట్రెస్ట్ ఉంటుంది. అది బయట వాళ్ళకి చూపించిన అర్థం కాదనుకోండి, బట్ అంటే మన సబ్జెక్ట్ కూడా అలా ఉంటుంది మీకు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా మీరు షాప్ పెట్టుకొని చూడాలనుకుంటే, చేయాలనుకుంటే, స్టాండ్ నిల్చోవాలనుకుంటే చేసుకోవచ్చు. నా సపోర్ట్ అందరికీ ఉంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలుసు కదా ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో. థ్యాంక్ యూ.